ప్రొఫెషనల్స్కి సెపరేట్గా వీకెండ్ బ్యాచెస్ అని నడుపుతున్నాను. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్, జూలైలో స్టార్ట్ చేస్తాము వీకెండ్ బ్యాచెస్. మ్యామ్ ఈ వీకెండ్ బ్యాచెస్ ఎలా అంటే మోస్ట్లీ 90% మన ఏపీ తెలంగాణ పిల్లలు సాఫ్ట్వేర్లోనే పనిచేస్తున్నారు. సో మండే టు ఫ్రైడే వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది కాబట్టి సాటర్డే సండే 10 అవర్స్ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్ రెగ్యులర్ స్టూడెంటే అనుకోండి, 10 hours కాన్సన్ట్రేట్ చేయగలుగుతారా సార్? చేయాలి, తప్పదు మేడం, తప్పదు. ఎందుకంటే బ్రేక్స్ ఉంటాయి మధ్య మధ్య, అంటే కంటిన్యూషన్లో కాదు. 8 o'clock స్టార్ట్ అయ్యి మార్నింగ్ 8 to ఈవినింగ్ 8. మన స్కూల్స్ కాలేజెస్ లాగా తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బికాస్ దే ఆర్ నాట్ అవైలబుల్ టు మీ. మండే టు ఫ్రైడే రోజు 4 hours అంటే 4 into 5 20 hours. నేను ఈ 20 hours వీళ్ళు కాంపన్సేట్ చేయాలి కదా. ఒక్కొక్కసారి 16 hours అవుతుంది, ఒక్కొక్కసారి 20 hours అవుతుంది, ఒక్కొక్కసారి మనకు పండగలు కూడా ఒక్కొక్కసారి వీకెండ్స్ వస్తాయి. సో ఏమవుతుందంటే రెగ్యులర్ స్టూడెంట్స్కి 9 months ఫౌండేషన్ అవుతే వీకెండ్ బ్యాచ్కి మాత్రం 11 to 13 months పడుతుంది. అండ్ మీరు చెప్తే నమ్మరు మేడం, పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే కనుక వీకెండ్ బ్యాచ్కి వచ్చే రిజల్ట్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వల్ల ఆ రిజల్ట్ మచ్ బెటర్ దాన్ రెగ్యులర్ బ్యాచ్. ఎందుకంటే వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది, అమ్మో వారం అంతా చదవం, ఇక్కడ ఒక బాధ్యత ఉంటుంది, నెత్తి మీద జాబ్ ఒకటి, లెట్ ఇస్ మోర్ ఫోకస్డ్ అనేది ఉంటుంది. రెండు విషయాలు మేడం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ ఫీజు వాళ్ళే కడతారు కాబట్టి ఒక బాధ్యత ఉంటుంది, వాళ్ళకి పెయిన్ ఉంటుంది, ఒక పెయిన్ ఉంటుంది. కరెక్ట్. రెండో విషయం ఏంటంటే మ్యామ్, బికాజ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయిపోయారు కాబట్టి లైఫ్ పట్టు ఒక సీరియస్నెస్ వచ్చేస్తుంది. మూడో విషయం ఏంటంటే మ్యామ్, బికాస్ దే ఆర్ వర్కింగ్ సమ్వేర్, ఏదో ఒకటి రాస్తున్నారు, ఏదో ఒకటి చదువుతున్నారు కాబట్టి దేర్ కెపాసిటీ టు న్యాచురల్లీ పర్ఫార్మ్ ఈజ్ ఆల్సో మచ్ బెటర్ దాన్ ఏ రెగ్యులర్ స్టూడెంట్. సో మనకి ఆ రిజల్ట్ వీకెండ్ బ్యాచ్ ఇస్ అ వెరీ గుడ్ బ్యాచ్ మ్యామ్. వర్కింగ్ ప్రొఫెషనల్సే కాదు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి ఒకవేళ హైదరాబాద్లో మేము డిగ్రీ చేసుకుంటాము అంటే గనక వాళ్ళకు కూడా వీకెండ్ బ్యాచ్ ఇస్ ది అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ దేర్ యూపీఎస్సీ డ్రీమ్. ఎందుకంటే ఒక 11 to 13 monthsలో బ్యాచ్ కంప్లీట్ అయిపోయినా సరే ఇంకా 2 years మీ దగ్గర మిగులుతాయి కూర్చొని రివైజ్ చేయడానికి. అండ్ వీకెండ్ బ్యాచ్ స్టూడెంట్స్కి నేను 2 years వరకు మెంటర్షిప్ ఫ్రీ ఇస్తాను. వాళ్ళ ఫౌండేషన్తో పాటు ఒక 2 years కంప్లీట్గా మొత్తం సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. సో దట్ అక్కడ మనకు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, యూనో పీపుల్ హూ ఫర్ సమ్ రీజన్స్ కెనాట్ కమ్ మండే టు ఫ్రైడే. వీకెండ్స్ హస్బెండ్ వచ్చి ఇంట్లో పిల్లల్ని చూసుకుంటారు, వైఫ్ బయటకు వచ్చి చదువుకోవడం కానీ, హస్బెండ్ ఈజ్ వర్కింగ్ త్రూ అవుట్ ద వీక్ అండ్ వైఫ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద కిడ్స్. ఆ డైమెన్షన్లో చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తారు. ఇన్ఫ్యాక్ట్ వీకెండ్ క్లాస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మేము కూడా చాలా అలర్ట్గా ఉంటాం, బికాస్ వాళ్ళు చాలా మంచి ప్రశ్నలు వేస్తారు. సో యూ కెనాట్ గో టు ద క్లాస్ వితౌట్ ప్రిపేర్డ్ లైక్ రెగ్యులర్ క్లాసెస్. సో వీకెండ్ అన్నది చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ మ్యామ్. చాలామంది బికాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దే కెనాట్ పర్సూ యూపీఎస్సీ ఇన్ అ రెగ్యులర్ స్ట్రీమ్. వాళ్ళందరికీ మీ ద్వారా నేనేం చెప్పాలనుకున్నా అంటే, మీకు యూపీఎస్సీ డ్రీమ్ గనక ఉంటే, చేయాలి అని ఒక ఆలోచన ఉంటే గనక ది ఆన్సర్ టు యువర్ డ్రీమ్ ఈస్ వీకెండ్ బ్యాచ్. వీకెండ్ బ్యాచ్కి వస్తే పక్కా రిజల్ట్ వస్తుంది. అంటే రెగ్యులర్ బ్యాచెస్కి ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి లేదా అప్పుడే డిగ్రీ పాస్ అయ్యి యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్ట్రాటజీస్ ఏమైనా తేడా ఉంటాయి? ఉంటుంది మ్యామ్, చాలా డిఫరెంట్. ఎందుకంటే మ్యామ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కెనాట్ గివ్ 8 to 10 hours ఎవ్రీ డే. కంప్లీట్ చేంజ్. వీళ్ళు నేను జనరల్ ఏమంటారంటే దే షుడ్ హ్యావ్ వీక్లీ టార్గెట్స్. వీకెండ్ క్లాసెస్ ఉన్నాయి, వీక్ డేస్లో ఆఫీస్ ఉంది, మరి ఎప్పుడు చదువుకోవాలి? అందుకే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి వీళ్ళ స్ట్రాటజీ ఆన్ ఏ డే టు డే బేసిస్, మండే టు ఫ్రైడే మాత్రము ఓన్లీ 3 hours టార్గెట్ పెట్టుకోవాలి. వీళ్ళకు డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మోటివేషన్ కన్నా డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 to 5 పనిచేస్తున్నారు అని అనుకుందాం. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 ఈజ్ యువర్ ఆఫీస్ టైం. మీరు ఏదో ఒక టైం ఏదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ 3 hours పక్కన పెట్టేసుకోవాలి. దిస్ ఈస్ ఫర్ వాట్ ఎవర్ మీకు సాటర్డే సండే క్లాస్ అయితే జరిగిందో 20 hours ఆఫ్ క్లాస్, ఈ 3 into 5 15 hours రివిజన్కి పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ హౌ వాళ్ళకి టైం మేనేజ్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. 5 o'clock ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని 6 to 9 కానీ 6 to 10 చదువుకొని 10 o'clock పడుకుని పోవాలి. రైట్. ఇది జరగాలి అంటే కొన్ని జరగాలి మేడం. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి పక్కగా. ఎందుకంటే మోస్ట్లీ సాఫ్ట్వేర్ వీకెండ్ ఎంజాయ్మెంట్ బ్యాచ్ మేడం. ఆ లైఫ్ స్టైల్ని కంప్లీట్లీ వదిలేయాలి. ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి. ఏదైనా చెత్త పదార్థాలు, ఆయిలీ ఫుడ్ కానీ తీసుకోవాల్సిన
ఇది లేదు, వాళ్ళకి ఆ లిబర్టీ లేదు మేడం. కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే ఎవ్రీ టైమ్ దర్ బాడీ హ్యాస్ టు బి అలర్ట్ టు స్టడీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పిల్లర్ మేడం, వీకెండ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఒక్కో డైమెన్షన్లో చాలా అవసరం. కరెక్ట్ సార్. ఒకవేళ ఎడ్యుకేటెడ్ పేరెంట్ కానీ, ఎడ్యుకేటెడ్ సిబ్లింగ్ కానీ, ఎడ్యుకేటెడ్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఉంటే కనుక చాలా డైమెన్షన్స్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని సిలబస్ని కన్సైజ్ చేయడంలో, కరెంట్ అఫైర్స్ ఆర్టికల్ని బ్రీఫ్గా రాసుకోవడంలో వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ రొటీన్ ప్లాన్ చేసుకోవాలి. సో అడ్మిషన్ టైంలోనే ఇవన్నీ నేను చక్కగా పేపర్ మీద రాసి ఇచ్చేస్తాను. సో దట్ బికమ్స్ దేర్ గోల్డెన్ రూల్ ఫర్ 2 years. If somebody follows that, 100% రిజల్ట్ వస్తుంది.